నేను అసమర్థుణ్ణా? అవున్రా, నీదే తప్పు, ముమ్మాటికీ నీదే తప్పు. ఆడదేం చేస్తుంది? రా అంటే వస్తుంది, పోవే అంటే పోతుంది. మా నాన్న కోపంతో నా మొహం మీదే అన్న ఈ మాటలు నా చెవుల్లో ఇంకా ఉరుముల్లా మోగుతూనే ఉన్నాయి. మెదడంతా మొద్దుబారిపోయింది. ఇంట్లో అందరి ముందు జరిగిన ఆ పంచాయతీ తాలూకు అవమానం నా మనసును రంపపు కోత కోస్తోంది. పిల్లలు పుట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో నా భార్య రేణుకను వంటగది గుమ్మం దగ్గర తప్పుచేసిన ముద్దాయిలా నిలబెట్టారు. నాకెందుకో ఆ క్షణం చిర్రెత్తుకొచ్చింది. పిల్లలు పుట్టకపోతే నాదా తప్పు అని గట్టిగా అరిచాను. అంతే, అందరూ నాకేసి వింతగా చూశారు. నాన్న నా మీదకి విరుచుకుపడి బండబూతులు తిట్టాడు. నేను అసమర్థుణ్ణి అని తీర్మానించేశాడు. ఆ అవమానం భరించలేక, అమ్మానాన్నల మాట కాదనలేక ఇదిగో ఈ సింహాద్రి అప్పన్నగిరి ప్రదక్షిణకు బయలుదేరాను. సింహగిరి శిఖరం చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల కాలినడక. దారి పొడవునా లక్షల మంది భక్తులు ఉప్పెనలా గోవిందనామస్మరణతో పారవస్యంగా నడుస్తున్నారు. ఎండ మండిపోతోంది. దారిలో స్వచ్ఛంద సంస్థలు పంచుతున్న నీళ్లు, మజ్జిగా తాగుతూ జనం ముందుకు సాగిపోతున్నారు. నా చుట్టూ మా బంధువులు, మా ఊరివాళ్లూ, మా కుటుంబమంతా ఒక జట్టుగా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కాని సడన్గా నా అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూశాను. నా భార్య, నా పెళ్ళాం, రేణుక ఏది? ఎక్కడుంది? ఎవరితో నడుస్తోంది? ఒక్కసారిగా నా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఉప్పెనలా పోటెత్తిన ఈ జనసంద్రంలో తనేమైంది? కొంపదీసి పిల్లల్లేరన్న అవమానాన్ని, అందరి ముందు నేను చేసిన గ్యాయాన్ని తట్టుకోలేక ఎటైనా వెళ్ళిపోయిందా? ఏరా పవన్, అక్కడే ఆగిపోయావేంట్రా? రా! అమ్మ పిలుపుతో ఉలిక్కిపడ్డాను. అమ్మా, మీ కోడలేది? అని నెమ్మదిగా అడిగాను. ఎక్కడో ఉంటుందిలేరా, వీధిలో అమ్మలెక్కలొచ్చారుగా, వాళ్లతో వస్తుంటుంది. అయినా మీ నాన్ననీ బావనీ చూడు, మమ్మల్ని తోకల్లా ఎలా పట్టుకు తిరుగుతున్నారో. నువ్వలా నీ పెళ్ళాన్ని వదిలేశావేంట్రా? నవ్వుతూ అందమ్మ. అవును, తప్పు నాదే. నేను వదిలేశాను కాబట్టే కదా తను దూరంగా ఉంది. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు నా పక్కనే ఉంది. ఇప్పుడేమైంది? కోపంతో ముందుకెళ్ళిపోయిందా? ఏమో, నాకు రాని కోపం రేణుకకెందుకొస్తుంది? ఈ 5 ఏళ్లలో నామీద అలిగే హక్కు కూడా నేను తనకివ్వలేదు. అందుకు కారణం సుబ్బారావు. అవును, వాడే నా పాలిట రాక్షసుడు. నా ఈ దిక్కుమాలిన పరిస్థితికి కారణం ఆ వెధవే. పెళ్ళాం పెరట్లో ఉండాలి, మొగుడు వాకిట్లో ఉండాల్రా అంటూ వాడు నా బుర్రలోకి ఎక్కించిన విషం నన్నొక రాతి మనిషిని చేసింది. ఇంట్లో భార్య అంటే కేవలం మంచం కంచం అన్నట్టుగా బతికాను. పెళ్ళానికి అలుసిస్తే నెత్తికెక్కేస్తుంది అన్నవాడి పిచ్చి మాటలు విని నా భార్య రేణుకను ఒక బానిసలా చూశాను. ఈ 5 ఏళ్లలో తనకు ఏనాడైనా నా చేత్తో ఒక కానుక ఇచ్చానా? లేదు. కనీసం తను అడిగింది కొనిచ్చానా? అదీ లేదు. నా స్నేహితుడు ఏది బాగుందంటే అది కొని ఇంటికి తీసుకెళ్లేవాణ్ణి. నా భార్య సలహా ఇచ్చినా కోపగించుకునేవాణ్ణి. పాపం రేణుక 5 ఏళ్లు ఉలుకూ పలుకూ లేకుండా ఒక బొమ్మలా నాతో కాపురం చేసింది. నేనే అంటే ముట్టనట్టు నటిస్తూ సంసార సాగరంలో ఓ సాధు జంతువులా తలంచుకు బతికేసింది. పెళ్లిరోజుల్లేవు, పుట్టినరోజుల్లేవు. రోజంతా ఆఫీసు, రాత్రికి మంచం. ఎప్పుడైనా మనసు పడి నా పక్కనే నిద్రపోతున్న నా భార్యని తాకాలనిపించినా నిద్రలేపడం ఎందుకులే అని ఆగిపోయేవాణ్ణి. తను నిద్రమత్తులో నామీద కాలు వేసినా నీకు వేళాపాళాలేదా అని కసురుకునేవాణ్ణి. ఇప్పుడదంతా గుర్తుకొస్తుంటే నామీద నాకే అసహ్యం వేస్తోంది. ఎంత తప్పు చేశాన్నేను, ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నానిప్పుడు. ఆలోచిస్తూనే నడుస్తున్నాను. కైలాసగిరి రోడ్డు మీదుగా తెన్నేటి పార్క్ బీచ్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడ రోడ్డుమీద చాలా జంటలు నడుస్తున్నాయి. పక్కనే నడుస్తున్న ఓ భర్త తన భార్య నడుమ్మీద చెయ్యేసి అన్యోన్యంగా మాట్లాడుతున్నాడు. ఇంట్లో పిల్లిలా ఉంటారు, ఇక్కడ పులిలా మీద పడుతున్నారు అని ఆ భార్య సిగ్గుపడుతుంటే, ఇంట్లో అందరి ముందు సరసాలాడితే బావుంటుందా? ఇలా ఏకాంతానికి వస్తే కదా మన వంట పండేది అని నవ్వుతున్నాడు ఆ భర్త. వాళ్లను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా రేణుకెక్కడుంది? ఇంతమందిలో ఎక్కడని వెతకను? అంటూ పక్కనే ఉన్న పిట్టగోడమీద కూచుండిపోయాను. నా ముఖంమీద కన్నీళ్లు చూసి నాన్న కంగారుపడ్డాడు. ఏం లేదు, జనాన్ని చూస్తే ఆనందంగా ఉంది అని అబద్ధం చెప్పి సముద్రం ఒడ్డుకు నడిచాను. ఎదురుగా సముద్రం, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు. మా వాళ్లంతా ఆ అలలతో ఆడుకుంటున్నారు. నా కళ్ళు మాత్రం నా రేణుక కోసం వెతుకుతున్నాయి.
సడన్గా నా అడుగులు ఆగిపోయాయి. నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ అలల మధ్యలో ఒక తెలుపు రంగు చీర. అవును, రేణుకే. అదే రంగు చీర. పెళ్లి తర్వాత శోభనం రోజు తను కట్టుకున్న అదే తెల్లచీర. నా రేణుకే. నా కాళ్లకు ఉన్న చెప్పులు కూడా అక్కడే వదిలేసి పిచ్చివాడిలా పరుగెత్తాను. చుట్టూ బంధువులున్నారన్న ధ్యాస లేదు, ఎవరెవరో చూస్తున్నారన్న సిగ్గూ లేదు. రాక్షసుడిలా ఎగిసిపడుతున్న అలలను తోసుకుంటూ నా రేణుక దగ్గరకు పరుగెత్తాను. వెనక నుండి వెళ్ళి అమాంతం తనను నా చేతుల్లోకి తీసుకుని గట్టిగా వాటేసుకున్నాను. తను వెనక్కి కూడా తిరగలేదు. నా గుండెలమీద అలా వాలిపోతూ, శ్రీవారికి ఇప్పుడా నేను గుర్తొచ్చాను అంది. ఇంతవరకు నీకోసం వెతుక్కుంటూ ఎంత హైరాణపడ్డానో నీకేం తెలుసు అన్నాను వణుకుతున్న గొంతుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. తెలుసు, వెనక్కీ ముందుకు నీ పరుగులు పరికిస్తూనే ఉన్నాను స్వామీ అని కిలకిలా నవ్వుతూ నా వైపు తిరిగింది నా రేణుక. అమ్మదొంగ, నన్నాటపట్టిస్తావా అని తన నడుం పట్టుకుని ఒక ముద్దు పెట్టాను. అప్పుడే ఒక పెద్ద కెరటం వచ్చి మా ఇద్దర్నీ గట్టిగా ఒడ్డుకు లాక్కొచ్చింది. ఇద్దరం ఆ ఇసుక తిన్నమీద ఒకరినొకరం ఆబగా వాటేసుకుని ఈ ప్రపంచాన్ని మరిచిపోయి ఆదమరిచి కళ్ళు మూసుకుని ఉండిపోయాం. ఆ సముద్రపు అలల్లో నా 5 ఏళ్ల అహంకారం, మూర్ఖత్వం అన్నీ కొట్టుకుపోయాయి. నాకు పిల్లలు పుట్టకపోవడం నా అసమర్థత కాదు, నా భార్యను ఇన్ని రోజులు ప్రేమించలేకపోవడమే నా అసమర్థత అని నాకర్థమైంది. ఇవాళ నేను మళ్లీ పుట్టాను, నా రేణుక ప్రేమలో. ఒక ఆడది రా అంటే రావడం, పో అంటే పోవడం కాదు నాన్నా. ప్రాణంగా ప్రేమిస్తే మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.